సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయండి. ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. ప్రపంచమని సందర్శించామనేటువంటి ఉత్సాహంతో ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళి పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకుపోతున్నాయి. అమ్మవారి దగ్గర ఒక మంచి వరం, సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని పూజారులు ఇచ్చిన ముడుపులు ఇక్కడ కడతారండి. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకేనండి ఇక్కడ కుల మత భేదాలకు చోటున్నది. ఈ మహావృక్షాలపైన చూడండి, ఎక్కడే కానీ పక్షులు గూడు కట్టవు. పక్షులు పగలంతా ఇక్కడ ఉన్నా మరి ఎక్కడ గలిచి రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించవు. మరి ఎందుకు ఇలా పక్షులు ఆశ్చర్యపరుస్తున్నాయి? కారణం ఏంటి అంటే, ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదండి. ఆ కృతజ్ఞతాభావంతో